నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ యూరాలజీ విభాగం వైద్యులు అరుదైన ఘనత సాధించారు. 2000 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లను దిగ్విజయంగా పూర్తి చేసి దక్షిణ భారత్లో మొదటి స్థానంలో నిలిచారు. డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం ఈ అరుదైన ఘనతను సాధించగా వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 1989లో నిమ్స్లో తొలిసారి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు ప్రారంభించగా నిన్నటితో 2000 శస్త్రచికిత్సల మార్కును చేరుకున్నారు. 1989 నుంచి 2010 వరకు 448 ట్రాన్స్ప్లాంటేషన్లు చేస్తే 2011 నుంచి 2017 జూన్ మధ్య 552 చేసినట్లు వైద్యులు తెలిపారు. కరోనా సమయంలో కొంత తగ్గినప్పటికీ 2023 నుంచి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో వేగం పెరిగినట్లు వివరించారు. గత 3.5 500 శస్త్రచికిత్సలు చేసినట్లు తెలిపారు. ఈ శస్త్రచికిత్సల్లో దాదాపు 90% ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, సీఎంఆర్ఎఫ్ పథకాల కింద ఉచితంగా నిర్వహించారు. ఖరీదైన ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలను పేదలకు సైతం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు నిమ్స్ యూరాలజీ విభాగం డాక్టర్లు చెప్పారు. పేషెంట్స్ ని మేనేజ్ చేయడం చాలా ఇబ్బంది అండి, చాలా కాస్ట్లీ కూడా. పేషెంట్ ఫ్యామిలీలో ఉంటే మొత్తం ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతుందండి. వాళ్ళని ప్రతి 2 days ఒకసారి డయాలసిస్ కి తీసుకురావడము, వాళ్ళ ఫిస్లా చేయాలి, అదంతా చాలా పెద్ద. అంటే ద బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ట్రాన్స్ప్లాంటే. ఎంత ఆర్గన్ డొనేషన్స్ పెంచి ఎన్ని లైవ్ ట్రాన్స్ప్లాంట్స్ పెరిగితే మనకు హెల్త్ బర్డెన్ టు ద సొసైటీ అండ్ ద స్టేట్. అందుకే మేము ఇంత కష్టపడి ఇంకా ఆ గ్యాప్ ని బ్రిడ్జ్ చేయాలని మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం.